తమిళనాడు రాష్ట్రంలో అధికార డీఎంకేకు 2024 లోక్సభ ఎన్నికల్లో పలుచోట్ల గట్టి పోటీ ఎదురవుతోంది. గెలుపు కోసం స్టాలిన్ పార్టీ తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రధాని మోదీ తమిళనాడులో వరుస పర్యటనలు చేస్తున్నారు. తమిళనాట కమలాన్ని వికసించేందుకు మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. పొత్తులో భాగంగా 17 స్థానాల్ని మిత్రపక్షాలకు ఇచ్చిన డీఎంకే 22 స్థానాల్లో బరిలో నిలిచింది. 2019లో మిత్రపక్ష అభ్యర్థుల్ని కలుపుకొని డీఎంకే ఉదయించే సూర్యుడి గుర్తుతో 23 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల విజయ దుదుంబి మోగించింది. ఇంతకీ విజయం దక్కినా ఈసారి స్థానిక సమీకరణాల నేపథ్యంలో కొన్నింట ప్రయోగాలు చేసింది. డీఎంకే అన్న బీజేపీ 10 నియోజకవర్గాల్లో తలపడుతుండగా డీఎంకేలు 20 చోట్ల నేరుగా బరిలో దిగుతున్నాయి. మొత్తానికి డీఎంకే బీజేపీల మధ్య పోటీ ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఉండనుంది.